హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ఇక ప్రయాణాలలో ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి నూతన వ్యక్తుల పరిచయం కలగడం వలన ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారి రోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి రోజు వ్యవహార లాభం అనేది ఉంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇక ప్రముఖుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. విదేశీయాన యోగం కూడా కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు తమ ప్రయత్నాలు శ్రమానంతరం విజయవంతంగా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి మాట సహకారం అనేది అందుతుంది. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధంగా సంస్థలను వికేంద్రీకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి వారి నుండి ప్రోత్సాహాలను అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం పరచుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. అలాగే మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.